హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం ఫోటోషాప్లో ఇలాంటి యాడ్ పోస్ట్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా మనం అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక న్యూ ఫైల్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ మనం యూనిట్స్ వచ్చేసి పిక్సెల్స్లో పెట్టుకోవాలన్నమాట. విడ్త్ వచ్చేసి 1080 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 1920 పిక్సెల్స్ తీసుకోవాలి. రెజల్యూషన్ వచ్చేసి 300 అండ్ క్లిక్ క్రియేట్. సో ముందుగా మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను ఈ పోస్ట్లో యూజ్ చేసే ఇమేజెస్ అని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను -60 అని టైప్ చేసుకుంటున్నాను. సో రొటేట్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ నుంచి నేను ఒక సాలిడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ కలర్ వచ్చేసి కంప్లీట్ రెడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇక్కడ ఈ బ్లెండింగ్ ఆప్షన్స్ నార్మల్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి నేను చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు డార్కర్ కలర్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ మళ్ళీ సేమ్ ఇంకొక సాలిడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. కాకపోతే ఈసారి నేను ఇక్కడ బ్లాక్ కలర్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, తీసేసుకొని ఇక్కడ నేను దాని ఒపాసిటీ అనేది తగ్గించుకుంటాను. ఇక్కడ నేను సమ్వేర్ అరౌండ్ 90 అలా పెట్టేసుకుంటున్నాను. ఓకే, సో చూసుకున్నట్లయితే మనకు లైట్ ఇక్కడ మనకు ఆ లైన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి నేను ఒక ఎలిప్స్ టూల్ అయితే తీసుకుంటున్నాను. కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రా చేసుకుంటాను. సో అప్పుడు మనకు పర్ఫెక్ట్ ఎలిప్స్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను ఈ ఎలిప్స్ కలర్ అనేది నేను ఇక్కడ నుంచి రెడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, తీసేసుకున్న తర్వాత దీనికి నేను ఒక ఎఫెక్ట్ ఇస్తాను. సో ఫిల్టర్, బ్లర్, గాషన్ బ్లర్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ బాక్స్ పాపప్ అవుతుంది. ఇక్కడ మనం కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను బ్లర్ రేడియస్ వచ్చేసి ఇక్కడ నేను 300 అయితే ఇస్తున్నాను అండ్ క్లిక్ ఓకే. ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి నేను మన ప్రోడక్ట్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, సో మనకు కావాల్సినంత మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో మూడింటిని ఒక గ్రూప్లో ఇస్తున్నాను. ఇది మన బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇది వచ్చేసి ఎఫెక్ట్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి మన మెయిన్ ఇమేజ్ అనమాట. ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి నేను టెక్స్ట్ టూల్ అయితే తీసుకుంటున్నాను. ఒకసారి ఇలా క్లిక్ చేసుకున్నట్లయితే మనకు డిఫాల్ట్ టెక్స్ట్ అయితే వస్తుంది అనమాట. దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను హెడ్ ఫోన్ అనే టెక్స్ట్ అయితే పెట్టేసుకున్నాను. ఆఫ్టర్ దట్ కంట్రోల్ క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి నేను ఫాంట్ అయితే చేంజ్ చేసుకుంటాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫెడరల్ ఎస్కాట్ సెమీ ఇటాలిక్ అని ఉంది కదా, ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నేను ఫాంట్ సైజ్ వచ్చేసి 35లో పెట్టేసుకుంటున్నాను. ఓకే, ఈ టెక్స్ట్ని నేను సెంటర్కి ఇలా ప్లేస్ చేసుకుంటాను. సో పింక్ లైన్ వచ్చింది కదా, దాన్ని బట్టి మనకు సెంటర్ అనేది జస్టిఫై చేసుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ దట్ ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో దీన్ని నేను కాపీ చేసుకుంటాను. సో సింపుల్గా టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకున్నట్లయితే మనం ఒక కాపీ వచ్చేస్తుంది. దాన్ని డబల్ క్లిక్ ఇచ్చి మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను టెక్స్ట్ అయితే ఎడిట్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ కంట్రోల్+A క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి నేను ఫాంట్ అయితే చేంజ్ చేసుకుంటాను. సో ఇక్కడ నుంచి నేను పాపిన్స్ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి 15 పెట్టేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళినట్లయితే మనకు క్యారెక్టర్ ప్రాపర్టీస్ వస్తుంటాయి. ఇక్కడ నుంచి నేను ఈ వర్డ్స్ మధ్యలో స్పేసింగ్ అయితే చేంజ్ చేసుకుంటాను. సో ఇక్కడ నుంచి నేను 440 అలా పెట్టేసుకున్నాను. ఓకే, పెట్టేసుకొని ఎగ్జాక్ట్లీ టెక్స్ట్ కింద అలైన్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ టెక్స్ట్ అయితే కాపీ చేసుకున్నాను అండ్ టెక్స్ట్ని నేను ఎడిట్ చేసుకున్నాను. వర్క్ ఫ్రెండ్లీ ఇయర్ బడ్స్ ఫర్ అని అండ్ మళ్ళీ దీన్ని ఒక కాపీ అయితే చేసుకుంటున్నాను అండ్ కాపీ చేసుకొని టెక్స్ట్ అయితే పేస్ట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ నేను టెక్స్ట్ కలర్ అనేది ఇక్కడ నుంచి నేను చేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మనం ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా నేను టెక్స్ట్ కలర్ అయితే చేంజ్ చేసుకున్నాను రెడ్ కలర్లోకి. ఓకే, సో ఇక్కడ మనం లేయర్స్లోకి వెళ్ళి ఈ టెక్స్ట్ని అయితే చేంజ్ చేసుకుందాం. సపరేట్ ఫోల్డర్స్లోకి అయితే వేసుకుందాం. సో మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఎడిట్ చేసుకోవడానికి కూడా. సో ఇది వచ్చేసి మనకు మెయిన్ టెక్స్ట్ అనమాట. వచ్చేసి టెక్స్ట్ 1. ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ ఆఫర్ అవుతుంది కదా, ఈ టెక్స్ట్ అయితే మనం అక్కడ యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనం బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్ అని ఉంది కదా, సో సేమ్ అదే టెక్స్ట్ని అయితే యాడ్ చేసుకుంటాం ఇక్కడ సింపుల్గా. సో ఇక్కడ నుంచి నేను ఫాంట్ సైజ్ అయితే 18 అలా పెట్టేసుకుంటున్నాను. సో ఫాంట్ని నేను ఒక కాపీ అయితే చేసుకుంటున్నాను. చేసుకొని ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్రైస్ అనేది ఉంది కదా, ఈ ప్రైస్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. సో ఇది మనం ఒక కాపీ అయితే తీసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బాక్సెస్ అయితే ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ అయితే డిజైన్ చేసుకోవాలి. సో దానికోసం సింపుల్గా మనం ఇక్కడ రెక్టాంగిల్ టూల్ ఉంది కదా, ఇదైతే తీసుకొని ఇలా డ్రా చేసుకుందాం ఫస్ట్. ఆఫ్టర్ దట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి మనం దాని కార్నర్ అనేది ఇలా రౌండెడ్ చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సినంత రౌండెడ్ చేసుకోవచ్చు. ఓకే,
సో దీన్ని నేను ఒక కాపీ అయితే చేసుకున్నాను, బాక్స్ని కాపీ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. సో ఇక్కడ ఫిల్ వచ్చేసి నేను ఇక్కడ ఎంటీ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ స్ట్రోక్ వచ్చేసి వైట్ పెట్టేసుకుంటున్నాను ఈ బాక్స్. ఓకే, అండ్ ముందు బాక్స్ వచ్చేసి నేను ఫిల్ వచ్చేసి వైట్ పెట్టేసుకుంటాను. అండ్ చూసుకున్నట్లయితే మనకు బ్యాక్గ్రౌండ్లో మనకు టెక్స్ట్ అనేది ఉందన్నమాట. సో ఈ బాక్సెస్ని రెండింటిని నేను ఒక సపరేట్ గ్రూప్లోకి వేసుకొని మన మెయిన్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాని కింద వేసుకుంటాను. బాక్స్ డిజైన్స్ అని రీనేమ్ చేసుకున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టెక్స్ట్ కూడా వైట్ కలర్ ఉంది కాబట్టి కనిపించట్లేదు. సో ఇక్కడ నేను బాక్సెస్ని అయితే హైడ్ పెట్టేసుకుంటున్నాను. హైడ్లో పెట్టేసుకొని ఈ టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ చేసుకుంటాను. సో సింపుల్గా టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి నేను ఐడ్రాపర్ టూల్తో ఎగ్జాక్ట్లీ ఇదే కలర్ని సెలెక్షన్ చేసుకున్నాను. ఓకే, సో మనం చూసుకున్నట్లయితే టెక్స్ట్ కలర్ సేమ్ అదే కలర్లోకి చేంజ్ అయింది చూడండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను బాక్స్ని అన్హైడ్ చేసినట్లయితే మనకు ఆ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది చూడండి. ఓకే, ఆఫ్టర్ దట్ కింద మనకు ఒక టెక్స్ట్ అయితే వస్తుంది. సో దీని యొక్క ఫాంట్ అనేది నేను ఇక్కడ ఎథ్నోసెంట్నిక్ అని ఉంది కదా, ఈ ఫాంట్ అయితే సెలెక్షన్ చేసుకున్నాను. అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి 62 పెట్టేసుకున్నాను. అండ్ ఫాంట్ కలర్ వచ్చేసి రెడ్ పెట్టేసుకుంటున్నాను. ఓకే, పెట్టేసుకొని దీన్ని నేనైతే ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఈ ప్రోడక్ట్ని కూడా కొంచెం అలైన్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ అని ఉంటాయి, ఇందులోకి వెళ్తున్నాను. వెళ్ళేసి ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఫస్ట్ ఇక్కడ స్ట్రోక్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఓకే, సో స్ట్రోక్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ కలర్ మనకు ఇక్కడ స్ట్రోక్ అనేది వస్తుంది అనమాట. టెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా, అదనమాట స్ట్రోక్ అనేది. సో ఇక్కడ నేను ఈ కలర్ అయితే సెలెక్షన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను స్ట్రోక్ సైజ్ 3 అలా పెట్టేసుకున్నాను. ఇంకొంచెం కనిపించే విధంగా పెట్టుకుందాం మనం స్ట్రోక్ అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ డ్రాప్ అవుటర్ గ్లో అని ఉంది కదా, ఏదైతే సెలెక్షన్ చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి నేను ఈ కలర్ని అయితే సెలెక్షన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఒపాసిటీ అనేది 100% పెట్టేసుకున్నాను. స్ప్రెడ్ వచ్చేసి 0 అండ్ సైజ్ వచ్చేసి ఇక్కడ నేను సమ్వేర్ అరౌండ్ 30 అలా పెట్టేసుకుంటున్నాను. ఓకే, షో కలర్ కూడా కొంచెం డార్క్ పెట్టేసుకున్నాను. సో ఇంకా మనకు నీట్గా అనిపిస్తుంది ఇంత ముందు కంటే. ఓకే, సో ఎఫెక్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాము. సో అట్ ఫైనల్ మనకు డిజైన్ అయితే రెడీ అయిపోయింది. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది విధంగా ఉంటుంది. సో గైస్, మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైన్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేయించండి ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్